హాయ్ ఫ్రెండ్స్, పొటాటో రింగ్ సమోసా చూడ్డానికి చాలా డిఫరెంట్గా ఉంది కదా. టేస్ట్ కూడా అలాగే ఉంటుందండి. మీకు 10 నిమిషాల టైం ఉంటే చాలు ఈ పొటాటో రింగ్ సమోసాను చేసేసుకోవచ్చు. మరి ఈ సమోసా రెసిపీని ఎలా చేసుకోవాలో చూద్దాం రండి. వెల్కమ్ టు ఏఏ వండర్స్. ఇప్పుడు సమోసాలో ఆలు స్టఫింగ్ కోసం 3 నుండి 4 మీడియం సైజ్ బంగాళదుంపలను పీలర్ సాయంతో పైన చెక్కును పీల్ చేసేసి చిన్న చిన్న పీసెస్గా కట్ చేసేసుకోండి. ఇలా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవడం వల్ల పొటాటోస్ ఉడికేటప్పుడు తొందరగా ఉడుకుతాయండి. కాబట్టి మీరు ఇలా అయినా కట్ చేసుకునైనా బాయిల్ చేసేసుకోవచ్చు, లేదంటే అలాగే పొట్టుతో వేసి బాయిల్ చేసేసుకోవచ్చు. ఇప్పుడు ఈ బంగాళదుంపలు ఉడికేలోపు మనం పిండిని కలిపి పెట్టుకుందాం. పెద్ద బౌల్లోకి 1 కప్ గోధుమ పిండి తీసుకొని 1/2 టీ స్పూన్ సాల్ట్ వేసుకోండి. ఇందులోనే 1 టీ స్పూన్ ఆయిల్ వేసుకున్న ఆయిల్ మొత్తం పిండికి బాగా పట్టేలాగా అంతా కలుపుకోవాలి. ఇలా పిండి మొత్తం 2-3 నిమిషాలు బాగా కలుపుకోండి. ఇలా పిండిని చేతిలో పట్టుకొని చూసినప్పుడు గట్టిగా ముద్దలాగా రావాలి. అప్పుడే మీరు వేసుకున్న ఆయిల్ అనేది పిండికి కరెక్ట్గా సరిపోయినట్టు. లేదంటే ఇంకో స్పూన్ ఆయిల్ వేసి మరోసారి అంతా కలుపుకోవాలి. ఇలా పర్ఫెక్ట్గా ముద్దలాగా వచ్చిన తర్వాత కొంచెం కొంచెంగా వాటర్ పోసుకొని చపాతీ ముద్దలాగా గట్టిగా కలుపుకొని పక్కకు పెట్టుకోవాలి. ఇలా చపాతీ ముద్దలాగా అంతా కలుపుకొని పక్కకు పెట్టుకోవాలి. ఈలోపు ఉడికించి పెట్టుకున్న బంగాళదుంపలను స్మాషర్తో మంచిగా స్మాష్ చేసుకోవాలి. చిన్న చిన్న పీసెస్ ఏమి లేకుండా మెత్తగా స్మాష్ చేసి పెట్టుకోండి. ఇప్పుడు ఇందులో రుచికి సరిపడా ఉప్పు, 1 స్పూన్ కారం, 1 స్పూన్ గరం మసాలా లేదా చాట్ మసాలా వేసి అంతా కలుపుకోవాలి. మీకు అవసరమైతే 1 స్పూన్ అంత ఆయిల్ వేసి కూడా కలుపుకోవచ్చు. వేసుకున్న స్పైసెస్ మొత్తం ఈ స్టఫింగ్కు బాగా పట్టేలాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న స్టఫింగ్ని మొత్తం మూత పెట్టి ఆరిపోకుండా పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ముందు కలిపి పెట్టుకున్న గోధుమ పిండిలో నుంచి మీడియం సైజు ముద్దను తీసుకొని ఆయిల్ లేదా పొడి పిండి వేసుకొని చపాతీల్లాగా రుద్దుకోవాలి. మరీ మందంగా పలుచగా కాకుండా వీడియోలో నేను చూపించినట్టయితే రుద్దుకుంటే సరిపోతుంది. మీరు ఇలా చపాతీలు చేసేటప్పుడు గట్టిగా ప్రెస్ చేస్తూ చపాతీలు చేశారంటే మీకు తొందరగా ఈజీగా అయిపోతుంది రెసిపీ అనేది. ఇలా చపాతీలు వీడియోలో చూపించినంత మందంతో చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు దీనిపైకి ముందు తీసి పెట్టుకున్న బంగాళదుంప స్టఫింగ్ను ఇలా పొడవుగా రోలింగ్ లాగా చేసుకొని మన చేసుకున్న చపాతీ ఎంత పొడవైతే ఉంటుందో అంత పొడవుగా చేసి పెట్టుకోండి. వీడియోలో నేను చూపించినట్టు చేసుకుంటే పొటాటో రింగ్ సమోసా అనేవి పర్ఫెక్ట్ షేప్లో వస్తాయి. కాబట్టి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఇలా స్టఫింగ్ మొత్తం పెట్టుకున్న తర్వాత చపాతీని సగం వరకు రోల్ చేసుకోండి. ఇక్కడ రోలింగ్ కూడా చాలా ఇంపార్టెంట్ అండి. రోలింగ్ అనేది టైట్గా చేసుకోవాలి, లూజ్ అసలు రాకూడదు. ఇలా రోలింగ్ చేసుకొని మిడిల్ వరకు వచ్చిన తర్వాత ఇక్కడ మిడిల్లో నుంచి మీరు షాక్తో ఇట్లా స్ట్రైట్గా కట్ చేసేసుకోండి చపాతీని. ఇలా స్ట్రైట్గా ఆ చివరి నుంచి ఈ చివరి వరకు కట్ చేసేసుకొని ఇప్పుడు మళ్ళీ కింది వరకు రోలింగ్ చేసుకొని మీరు రౌండ్గా చుట్టుకుంటే సరిపోతుందండి. మీకు
ఇక్కడ మనం కట్ చేసుకున్న పీసెస్ ఏమన్నా బయటకు వచ్చినట్టుంటే మీరు ఈ రోలింగ్కి అతికించండి కొంచెం. ఇలానే అన్నీ రోలింగ్ చేసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు డీప్ ఫ్రై కోసం ఆయిల్ పెట్టుకొని ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ముందు రెడీ చేసి పెట్టుకున్న పొటాటో రోలింగ్స్ వేసి మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మంచి గోల్డెన్ కలర్ రంగు వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. మీరు మంటను హై ఫ్లేమ్లో పెట్టుకుంటే రింగ్స్ అనేవి విడిపోతాయి, కాబట్టి మీడియం ఫ్లేమ్లోనే గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత తీసి సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీ అండ్ డిఫరెంట్గా ఉండే పొటాటో రింగ్ సమోసా అయితే రెడీ అండి. అలాగే మన యూట్యూబ్ ఛానల్లో పొటాటోస్తో చాలా రెసిపీస్ ఉన్నాయి, స్నాక్ రెసిపీస్, అవి కూడా చూడండి. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.